impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఎంతమంది వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు ఇవాళ? చలో లెట్స్ గో టు ద వర్డ్. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము ఎర్త్లీ యాక్ట్స్ ఎటర్నల్ ఎఫెక్ట్స్. ఎర్త్లీ యాక్ట్స్ ఎటర్నల్ ఎఫెక్ట్స్, భూలోక చర్యలు నిత్యత్వ ప్రభావాలు అనే వర్తమానాన్ని వింటున్నాం. లెట్స్ గో టు ద వర్డ్. Earthly acts, eternal effects. Ecclesiastes chapter 3 verse 14. ప్రసంగి 3వ అధ్యాయము 14వ వచనం. I just want to begin with this verse. ఈ వాక్యాన్ని చదివే ముందు నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను, మీకు అర్థం అవడానికి. ఆలకించండి. ఈ భూమి మీద మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి క్రియ, మన నుండి వచ్చే ప్రతి యాక్షన్, రియాక్షన్, అవి నిత్యత్వంలో ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట. నిత్యత్వంలో అంటే మనం మరణించిన తర్వాత కూడా అవి మన మీద ఆధిపత్యాన్ని చూపిస్తాయి. ఈవెన్ దో వీ డై, అవర్ యాక్ట్స్, మన క్రియలు, మన చర్యలు మనతో పాటు వస్తాయి. ఇట్ ఎఫెక్ట్స్ ఈవెన్ అవర్ ఆఫ్టర్ డెత్ లైఫ్. ఎంతమంది నమ్ముతున్నారు మరణం తర్వాత కూడా జీవితం ఉందని? మరణము జీవితానికి ముగింపని ఎంతమంది అంటున్నారు చెప్పండి, చేయొద్దండి. మరణము ఈ జీవితానికి ముగింపు సారని ఎంతమంది అంటున్నారు? నిజానికి జీవితము ముగింపు మరణంతో ఏం అవ్వదు. ఇక్కడ నువ్వు జీవించిన జీవితానికే మరణం తర్వాత కూడా అయితే పరలోకంలో జీవితం కొనసాగుతుంది. ఇదే ఆత్మనే, కొత్త ఆత్మ ఏం ఉండదు. అయితే పరలోకమా లేదా నిత్య నరకమా? అంటే ఈ జీవితము శరీరానికి పని అయిపోతుంది, కానీ నిజమైన నా జీవితం అయిపోవట్లా. మీరేమనుకుంటే సత్య అయిపోయిందిరా అంతా అనుకున్నారు. ఎంతమంది అనుకున్నారు అలాగా? సత్యన అవ్వదు. అందుకే చాలామంది చచ్చినా తప్పించుకోలేమంటుంటారు. ఈ జీవితం ఎలాంటిదంటే, ఈ జీవితము నిత్యత్వం ఉండడానికి ఈ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుషులు తమ యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు ఇట్టి నియమము చేసి ఉన్నాడు. ఎవరికైనా నా మాట్లాడుతాం, అందరూ చెప్పండి. దేవుడు చేసే క్రియలన్నీ శాశ్వతములనండి. అంటే ఇప్పుడు నువ్వు ఒక మెషిన్ తయారు చేసావు అనుకో, అది మహా అయితే 10 సంవత్సరాలు ఉంటుంది. 11వ సంవత్సరం షెడ్డుకు పోవాల్సిందే. ఏదైనా బంగారం చేసావు అనుకో, నువ్వు నీ బిడ్డ వేసుకుంటారు, మళ్ళీ మనవరాల దాకా ఉండదు, తెగిపోతూ ఉంటుంది. అంటే మనిషి చేసిన ఏ పని అయినా అది కొంతకాలం వరకే. కానీ దేవుడి క్రియలు ఎలా ఉన్నాయంట? శాశ్వతములు. అంటే మనిషిని తయారు చేసింది దేవుడేనంటారా, ఎవరైనా చేశారంటారా? నిన్ను శాశ్వత కాలానికి ఉండాలని చేశాడంట. అంటే యువర్ లైఫ్ ఇస్ ఎటర్నల్ లైఫ్. నువ్వు నిత్యత్వం ఉంటావు అన్నమాట. నువ్వేమనుకుంటావు, ఏదో చేసి ఇక్కడ చచ్చిపోతే అయిపోయింది, ఇంతటితో జీవితం ముగించేస్తాం, ఈ అప్పుల గోల, ఈ భార్య గోల, ఈ భర్త గోల, ఈ పిల్లల గోల ఉండదు, వెళ్ళిపోతే అయిపోయింది అనుకుంటావు. కాదంట. వాక్యం ఏముంటుందంటే, నిత్యత్వానికి, ఇది నిత్యత్వం వరకు ఈ జీవితం కొనసాగుతూనే ఉంటుంది. నెవర్ ఎండింగ్ లైఫ్. ఎంతమంది తప్పించుకుందాం అనుకుంటున్నారు భూలోకాన్ని? తప్పించుకోలేవు. 1000 ఏళ్ళ పాలన ఈ భూమి మీదే, మళ్ళీ 1000 ఏళ్ళు వస్తావు నువ్వే. యు జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములు. గాలి ఎన్ని సంవత్సరాల నుంచి వీస్తుంది? భూమి పుట్టినప్పటి నుంచి వస్తానే ఉంది. ఆగిందా ఎప్పుడన్నా? సూర్యుడు ఆగాడా? చంద్రుడు ఆగాడా? సముద్రంలో నీళ్ళు ఎండిపోయినాయా? ఆయన పనులు ఎలా అంట? శాశ్వతం. ఎప్పుడన్నా ఆకులు మార్పు చెందడం, వేరేలాగా మారిపోవడం చూసారా? జామాకు వేరే రకంగా రంగు మారిందా? శాశ్వతం. ఆయన ఏదన్నా చేస్తే శాశ్వతంగా ఉంటాయండి.
నీకు ఇచ్చిన జీవితం కూడా శాశ్వతంగా ఇచ్చేశాడు. అయితే శాశ్వతంగా నరకానిక, అయితే శాశ్వతంగా పరలోకానిక, రెండే. ఇవాళ వర్తమానం ఏమి పెట్టాను టైటిల్ ఎలా బంగారు. ఇది అసలు మోస్ట్ ఫియర్ఫుల్ టైటిల్ ఫర్ మీ. ఎర్త్లీ యాక్ట్స్, ఎటర్నల్ ఎఫెక్ట్స్. నువ్వు ఈ భూమి మీద చేసే చర్యలన్నీ నిత్యత్వంలో ప్రభావితం చేస్తాయంట, ప్రభావాన్ని చూపిస్తాయంట. భయపెట్టడానికి కాదు ఈ వాక్యాలన్నీ. ఇక్కడ నువ్వు మంచి చేయడానికి, ఇక్కడ నీకు ఏం చేసినా అవి నిత్యత్వంలో కనబడతాయి. ఇక్కడ నువ్వు ఏం కదిలినా అవి నిత్యత్వంలో కనబడతాయి. దిస్ వరల్డ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ మిర్రర్ టు యూ వెన్ యూ గో టు ద హెవెన్. నువ్వు పరలోకానికి పోయినప్పుడు ఇక్కడ చేసినవన్నీ నీకు కనబడతా ఉంటాయంట. అబ్బా, అది చేసినందుకు ఇది ఇట్లా అయింది కదరా, ఆడ అది చేసినందుకు ఇది ఇట్లా కదరా, ఆడ అది చేసినందుకు ఇది ఇట్లా కదరా, ఆడ అట్లా పోతే ఇది ఇట్లా పోయే కదరా అని పైకి పోయినాక ఇన్ని కిందివన్నీ మిర్రర్లా కనపడతా ఉంటాయంట. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? తెచ్చుకో, చూద్దాం. పెట్టినాయన మాథ్యూ చాప్టర్ 6:19. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మెట్టయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలించరు. ఎవరికైనా అర్థమవుతుందా? ఇక్కడ ధనం కూర్చుకోవడం ఉందంట, పైన కూడా ధనం కూర్చుకోవడం ఉందంటే చెప్తున్నాడు. నువ్వు ఎంతసేపు ఉన్నా ఈ భూమి మీద గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు మళ్ళీ పైకి వచ్చాక మరి అక్కడ కత్తి ఏంటి, అక్కడ మరీ బికారోడ్లో అయిపోతావేమో, చూసుకో మరి నీకు అంటున్నాడు. యూ గాట్ మై పాయింట్? ఎవరికైనా అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ఈ భూమి మీద ధనం గురించే శ్రద్ధ వహిస్తున్నావు కాదు, పరలోకంలో కూడా నువ్వు సంపాదించుకోవాల్సిన ఒక ధనం ఉంది. ఇక్కడ షేర్స్ పెట్టి ఆడ షేర్స్ మర్చిపోయావు, ఇక్కడ నువ్వు డబ్బులు వాళ్ళకిళ్ళకి వడ్డీకి ఇచ్చి మొత్తం మీద ఆడ కూర్చుకునేది మర్చిపోయావు, బై మిస్టేక్ నువ్వేమన్నా రాంగ్ స్టెప్ వేస్తున్నావేమో చూడు అని ఎటర్నల్ గురించి మాట్లాడుతోంది వాక్యం. ముందుకెళ్ళిన 19. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు అంటే, కూర్చుకోవద్దంటే అసలు పెట్టుకోవద్దని కాదు. అంటే మహా అయితే 70, 80, ఒక 90 సంవత్సరాలు గట్టిగా ఆదంలా బతికితే 900 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు మొత్తం మీద అయితే అయిపోచేస్తావు కదా. నిత్యత్వంలో ఒకటి ఉంది, అది ఎన్నాలంటే చెప్పేకి నాకు ఈవేళ్ళ మీద లెక్కలు కూడా వేయలేము. యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు యుగాలు చెప్పేకి రాదు. అంత తరతరాలు ఉంటావు. మరి అక్కడ ఏం లేకుండా ఉంటే మరి బికారోడ్లు అయిపోతావేమో కదా. ఇక్కడ చిమ్మెటయు తుప్పును ఒకవేళ నువ్వు ఎక్కువ దాచితే ఒకవేళ చెదలు వచ్చి దాన్ని తినివేయచ్చునేమో, తుప్పు పట్టొచ్చినేమో ఇనుప బీరువాలో పెడితే. కన్నము వేసి దొంగిలిద్దరు, ఒకవేళ దొంగలు పడి ఎత్తుకుపోతారేమో. చూడండి 20. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలేరు. అక్కడ ఏమి దొంగిలించడానికి ఉండదు అంటున్నాడు. ఓకే. గలతీ 6:7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. అందరు చెప్పండి గట్టిగా. ఇక్కడే కూర్చుకున్నావు అనుకో, ఇక్కడే అనుభవిస్తావు, మళ్ళీ పైన ఏముండదు. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంట కోసుకుంటావు. నేను ఇక్కడ మాత్రమే, ఈ జీవితానికి మాత్రమే, ఇక్కడికి మాత్రమే అని విత్తుకున్నావు అనుకో, ఇక్కడ మాత్రమే పంట కోస్తావు. ఇక్కడ ఏమి విత్తుతావో అదే ఆ పంటనే కోసుకుంటావు. ఎవరికైనా మాట్లాడుతూ అవుతుందా? అందరు చెప్పండి గట్టిగా. నేను ఏమి విత్తుతానో అదే పంటనే నిత్యత్వానికి కూడా కోసుకుంటాను. ఇప్పుడు నువ్వు ఏం విత్తుతావో ఆ పంట కోసుకుంటావు అన్నమాట. అందుకే మనం ఏం విత్తుతున్నాం? ఇక్కడ ద్వేషాన్ని, కోపాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని, మరి ముఖ్యంగా ఈ భూమి మీద ఉండే అపవిత్రతను మనం విత్తుకుంటూ వస్తే ఎంతసేపు ఈ లోకం గురించిన ధ్యాసనే, ఈ లోకంలో గొప్పగా బతుకుట ఎట్లు, దీని మీదనే ఉండి ఇవే విత్తుకుంటున్నావంటే ఈ పంటే కోసుకుంటావేమో నిత్యత్వం వరకు. చూసుకో మరి, ఇక్కడ ధనం ఉంది, అక్కడ ధనం ఉంది. నువ్వు ఎక్కడ విత్తుకుంటున్నావు, అసలు ఏం విత్తుకుంటున్నావో జాగ్రత్తగా ఉండమంటుంది వాక్యం. లెట్స్ గో. 8వ వచనం. ఏలైనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమను పంట కోయును. అందరు చెప్పండి, శరీరమును బట్టి విత్తువాడు అంటే నీ శరీరం ఏమో చెప్తా ఉంది, పా ఇప్పుడు మందు తాగలరా, తాగుదాంపా అంటే వస్తున్నావంట.
నాశనమయ్యే పంటను కోసం. నేను చెప్పట్లే అక్కడ. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయం అంటే నాశనము, క్షయమనే పంటను కోసుకుంటాడంట. అందరూ చెప్పండి, ఆత్మను విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అంటే ఎప్పటికీ బతికుండే పంటను కోసుకుంటాడంట. హల్లెలూయా. అందరు చెప్పండి, శరీరమును బట్టి నువ్వు విత్తుకున్నావా అంటే, నా కోపం వస్తుంది, ఇప్పుడు బూతులు వస్తుంటాయి, తిట్టా ఉంటాను, నేను తిట్టేస్తాను. ఏమవుతుందంట? క్షయమనే పంట కోసుకుంటామంట. లేదు ఇప్పుడు ఇవన్నీ కాదన్నా, నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలని, నేను ఇంకా పైకి ఎదగాల్సిందే, దీని మీదే విత్తుకుంటున్నావా? అయితే క్షయమనే పంట కోస్తావేమో. అందుకే దేన్ని బట్టి ఈ భూమి మీద విత్తుకుంటే నిత్య జీవంలో కూడా మనం ఎఫెక్ట్ అవుతా ఉంటా? ఆత్మను బట్టి. అందరు చెప్పండి గట్టిగా, ఆత్మను బట్టి అనండి. శరీరమును బట్టి నీవు విత్తితివా, క్షయమనే పంట కోస్తావు అంటే మరణం చూస్తావు. అక్కడ కూడా ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదు నీకు, అక్కడ కూడా నువ్వు సంతోషంతో జీవించలేవు. అంటే నాశనం అనే పంటే వస్తుంది, అంటే నరకానికి వెళ్ళిపోతావేమో దాని అర్థం. ఒకవేళ ఆత్మను బట్టి నువ్వు విత్తుకుంటావా అంటే, దేవుడు చెప్పాడు ప్రేమ, సంతోషం, ఆత్మ ఫలములు అన్నాడు. నువ్వు అట్లా ఉండడానికి ప్రయత్నిస్తావా? దేవునికి నచ్చినట్లు బతకడానికి భూమి మీద విత్తుకుంటావా? అలా ఉండడానికి ప్రయత్నాలు చేస్తావా? వాక్యం అంటుంది నిత్య జీవం అనే పంటను ఆత్మను బట్టి కోసుకుంటావని. ఎంతమందికి మెల్లిగా ఎక్కుతుంది ఇప్పుడు? జస్ట్ వెళ్ళనియండి, అలా వెళ్ళి లోతుగా తీసుకెళ్ళిపోతాను. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. 2 Corinthians chapter 5 verse 10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందనట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. అమ్మా, అందరం పలుకుదామా? మనము ఈ భూమి మీద జరిగించిన క్రియల చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలా చెప్తున్నాడు. నువ్వు ఇక్కడ చేసి తప్పించుకుంటాలే అంటే కాదు కదా. నువ్వు ఏమేమి చేసినా మంచి చేయి, చెడ్డ చేయి, దేవుని సింహాసనం ఎదుట నువ్వు అపియర్ అవ్వాల్సిందే. ప్రతిదీ ఎటర్నల్లీ ఇంపాక్ట్ జరగాల్సిందే. ఉదాహరణకి ఇక్కడ ఒక భయంకరమైన పాపం చేసిన వాడు ఉన్నాడు అనుకుందాం. అంటే దేవుణ్ణి దూషించి, నిజమైన గొప్ప పాపం నూతన నిబంధనలు ఏమిటంటే దేవుడు లేడంటాం, ఇది పరిశుద్ధాత్ముడు ఉంటే కనబడమని అంటాం, ఇది ఆయన అద్భుతాలు చేసేవాడైతే చూపించమని అనడం. అందుకే ఎందుకంటే క్షమాపణ లేని ఒక పాపం ఉందంట బైబిల్లో. ఏంటది? పరిశుద్ధాత్మను దూషించడం. మీ దేవుడు అంతా అట్లాంటివి ఏది చేయమను అనేవానికి క్షమాపణ ఉండదంటే. ఇంకా వీళ్ళంతా ఏమైపోతారంట? సింహాసనం ఎదుట, న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు ఏమేమి చేసిరో వాటి ఫలమును ప్రతివాడు పొందుతాడంట. ఈ న్యాయపీఠం ఎక్కడుంది? పరలోకంలో. మరణానంతరం జరిగేవి ఇవన్నీ. లేక ఈ జీవితము భూలోకంతం తర్వాత కూడా నువ్వు ఇక్కడ ఏమేం చేసావో అక్కడ ఇంపాక్ట్ జరుగుతుంది చూడు. అందరండి, ఇక్కడ చేసినవి దాని తరపున తీర్పు పరలోకంలో ఒకరోజు న్యాయపీఠం ఎదుట కూర్చొని, ఆ రోజు అలా ఎందుకు చేసావు? మరి దేవుడే లేడన్నా, ఇప్పుడు ఎవరు, నేనెవరు అని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్తావు? క్వశ్చన్ ఇడి ఉంటే అద్భుతాలు చేయమన్నావుగా, మరి ఇప్పుడు నేనే, మరి ఇప్పుడు ఏంటి చెప్పు, మరి ఇప్పుడు ఏమంటావు అంటాడు. అప్పుడు ఏం చెప్తావు? అక్కడ న్యాయపీఠం ఒకటి ఉన్నదంట. ఆ రోజు నీకు ఖచ్చితంగా నువ్వు ఏం చేశావో దాని ఫలము ఎటర్నల్ ఇంపాక్ట్ చూపిస్తాడంటే దేవుడు. ఇప్పుడు ఇక్కడ చేసేసి అయిపోయిందిలే అనుకోవచ్చునా? మరి నువ్వు అయిపోయాక కూడా నిన్ను ఒకడు పట్టుకొని, దారము పట్టుకొని, తాడేసి లాగి, ఒక కర్ర పట్టుకొని కూర్చొని, మరి అది చెప్పు ఇది చెప్పు అని ఎవరు నువ్వు అయిపోయినా కూడా అడుగుతున్నారు. ఒకరు ఈ ఒంట్లో ఈ వణుకు ఉండాలా, ఈ మాత్రం ఉండాలా, లేదంటే ఇష్టం వచ్చింది చేద్దాం, క్షమాపణ అడుగుదామా అనుకుంటావు. మంచిదే, క్షమాపణ అడగడం మంచిదే. నీ పాపము కంటే క్షమాపణ గొప్పది. నీ తప్పుల కంటే, నీలో ఉండే బలహీనతల కంటే ఆయన కృప లక్షల రెట్లు గొప్పది. కానీ నువ్వు ఏం చేసినా దాని ఎఫెక్ట్ అయితే నువ్వు ఎటర్నల్లీ చూస్తావు.
ఖచ్చితంగా చెప్తాడు. అందుకే బైబిల్లో ఉంటుంది, పరలోకంలో కూడా స్థాయిలు ఉన్నాయంట. జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు, అంటే జయించేవానికి ఏ స్థలం ఇస్తాడంటే నేరుగా ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. మరి కొందరు ఎలా ఉంటారంట, పరలోకంలో అబ్రహాము రొమ్మున అనుకొని ఉంటారంట కొందరు. అందరు చెప్పండి, కొందరికి అబ్రహాము రొమ్ము, కొందరికి నేరుగా సింహాసనము. మరి కొందరు ఎక్కడున్నారంట, అడుగుతాడు ఆ లాజరు, తెచ్చి నాకు కొంచెం అలా పోయమని చెప్పు అంటాడు. మామూలు ఆర్డినరీ ఫెలో ఏమో, నేను రాలేను, నాకు నీకు పెద్ద అగాధం ఉంది, నేను వచ్చి పోయలేను అంటాడు. ఎవరికైనా నా మాట్లాడుతూ అంటే నేనేమంటున్నానంటే, అక్కడ ఆర్డినరీ పీపుల్ ఉన్నారు. నాకు తెలిసి ఊరికి మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే చీపు రుడ్చే వాళ్ళు ఉంటారు, బాత్రూమ్లు కడిగే వాళ్ళు ఉంటారు. మన ఊర్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇట్లా ఉన్నట్లు పరలోకంలో కూడా లెవెల్స్ ఉన్నాయంట. నరకంలో కూడా లెవెల్స్ ఉంటాయి, తెలుసా మీకు? నరకంలో కూడా లెవెల్స్. అందరికీ లేక్ ఆఫ్ ఫైరే కాదు, అప్పుడప్పుడు భయంకరమైనటువంటి ఓ చీకటి ఖండంలో వేడి గుహలు ఎత్తడం. అందరికీ ఆ అగ్ని గంధకం మండుతూ ఉండేది కాదు, నిరంతరం అలా మండిపోతూ నాశనం అయిపోతూ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్, లేకపోతే తీర్పు అవసరం లేదు. ఎవరికైనా అర్థమైందా? ఈ కేటగిరీ వాళ్ళంతా వెళ్ళిపోండి, ఈ కేటగిరీ ఇక్కడ రండి అని చెప్పేయచ్చు ఒక్కసారిగా. ఒక్కొక్కడికి వాడి వాడి క్రియల చొప్పున, అంటే అకౌంట్స్ చూస్తున్నాడంట. ఓకే ఓకే, బై దిస్ రీజన్స్ యూ గో దేర్, యూ గో టు. ఎవడు అబ్రహాము రొమ్మున అనుకోవాలి, ఎవడు సింహాసనం ముందు కూర్చుండాలో ఇక్కడ చేసిన క్రియలను బట్టే నీకు అక్కడ తీర్పు తీరుస్తున్నాడంట. అందరు చెప్పండి, ఎర్త్లీ యాక్షన్స్, భూమి మీద చేసిన కార్యాలు నిత్యత్వంలో నాకు ప్రభావాన్ని చూపిస్తున్నాయనండి. చేసి తప్పించుకుంటామా? తప్పించుకోలేం. అందుకే ఇక్కడ ఉండగానే నువ్వు రక్షించబడాల, ఇక్కడ ఉండగానే నువ్వు క్షమాపణ అడగాల. ఒక్కసారి క్షమాపణ అడిగితే ఆయన ఏం చేస్తాడంట, గతాన్ని చించి పుస్తకమే లేకుండా చేసి అడ్డు లేకుండా ఎత్తేస్తాడంట. దిస్ గాడ్ ఇస్ అమేజింగ్ గాడ్. ఎంత గొప్పవాడు చూడు ఈ దేవుడు. నువ్వు ఒక్కసారి మారు మనసు పొందితే నీ గతాన్నంతా ఇడిచిపెట్టేస్తాడంట. అల్టిమేట్గా నిన్ను ఎక్కడ చెక్ చేస్తాడంటే, నువ్వు నా దగ్గరకు వచ్చే టయానికి నువ్వు మొత్తం సెట్ చేసావా లేదా అని చూస్తాడు. అకౌంట్స్ క్లియర్ చేసావా లేదా అని చూస్తాడంట. హల్లెలూయా. లేదు నువ్వు ఇంకా పెండింగ్లో పెట్టి పోయావా, అవి ఎటర్నల్లీ ఇంపాక్ట్ చేసి తీరుతాయి. అది గుర్తించమని కోరుతున్నాను. ఎంతమందికి ఇక్కడ దాకా అర్థమైంది? రోమా 2:6, ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. అందరు చెప్పండి, ఆయన వానికి వాని క్రియల చొప్పున ప్రతివానికి ఫలం ఇస్తున్నానండి. ఆయన ప్రతివానికి నువ్వు ఏమేం చేస్తున్నావో దానికి అంతా ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చి తీరుతాడంట. ఓకే, 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వానికి నిత్య జీవమునిచ్చును. ఈ భూమి మీద ఎవడైనా సత్క్రియను ఓపికగా చేస్తూ మహిమను ఘనతను అక్షయతనే వెతుకుతున్నావు అనుకో, అంటే ఈ భూమి మీద గురించే ఆలోచించుకోకుండా తర్వాత జీవితం కూడా అని దాన్ని వెతుకుతా, నా దేవుణ్ణి ఎలా మెప్పించాలా, ఎలా నా తండ్రిని సంతోషపెట్టాలా అని నువ్వు ఈ కార్యక్రమంలో ఉన్నావు అనుకో, ఏం పంటకు వస్తావంట? నిత్య జీవము. అంటే యూ గో టు ద డైరెక్ట్లీ హెవెన్. నీకు నిత్య జీవము గ్యారంటీ, నువ్వేం భయపడాల్సిన పని లేదు అంటున్నాడు. చూద్దాం, జాన్ 6:27, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి. అందరండి, ఎంతమంది భోజనం కోసం కష్టపడతారు? అందరి కష్టాలన్నీ కడుపు కొట్టు కోసమే అంటారు. కానీ వాక్యం చూడు ఎలా చెప్తుందో, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అంటే కొంచెం ఉండి రేపు మళ్ళీ ఆకలేసే దీనికోసమే కష్టపడతా ఉంటావు కాదు, నీకు నిత్య జీవము ఒకటి ఉంది, నువ్వు దానికి కష్టపడాలా. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఏమేమి చేస్తావో దాన్ని బట్టి నేను అక్కడ నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. ముందు వచనం పెట్టాం కదా, నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. కాబట్టి నువ్వు ఇక్కడ ఎంతసేపు ఇక్కడ బతకడం కోసమే నువ్వు జాగ్రత్త పడితే, దీనికోసమే నువ్వు పోరాటం చేస్తే, దీనికోసమే తిప్పలు పడితే, మరి పైన
ఆ అక్షయ ఆహారము కొరకు నువ్వు కష్టపడాల్సింది, నువ్వు దాని కొరకు ఏమన్నా చేయాల్సింది అంటుంది వాక్యం. ఎవరికైనా అర్థమవుతుందా? చూద్దాం. కొలోషియన్స్ 3:23, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము గాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉండండి. అందరూ చెప్పండి, ఏమి చేసినా అది మనుషులకు చేస్తున్నానని కాకుండా దేవునికి చేస్తున్నాను రా బాబు, నా దేవుడు అన్నీ చూస్తున్నాడు, నేను చేసేవన్నీ గమనిస్తున్నాడు, నా ప్రతిక్రియ, నా ప్రతి చర్యను ఆయన జాగ్రత్తగా రాసుకుంటున్నాడు, ఇది నాకు నిత్యత్వంలో ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా అని గుర్తుపెట్టుకొని ఆయనకు నచ్చినట్ల బ్రతకడానికి ఆయన చూస్తున్నాడనే గమనతో చేయమని అంటాడు. మెల్లిగా కొంచెం లోతుగా తీసుకెళ్తాం చూడండి. మళ్ళీ వద్దాం కావాలంటే కొంచెం లోతుగా దీన్ని అధ్యయనం చేద్దాం. 1 Samuel 13:13, అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. ఆలకించండి. శామ్యూయల్ వచ్చి, అంటే సమూయేలు ప్రవక్త వచ్చి సౌలుతో చెప్తున్న సందర్భం ఇది. సౌలును అభిషేకించింది ఈయనే, దావీదును అభిషేకించింది ఇతనే సమూయేలు. దావీదుకు ముందు రాజు ఈ సౌలు రాజే. ఎంతమందికి తెలుసు ఇది? ఈ సౌలు రాజుగా ఉండేటప్పుడు దేవుడు ఒకటి అనుకొని ఉన్నాడంట లోపల. ఏమని? సమూయేలు వచ్చి ప్రవక్త చెప్తున్నాడు సౌలుతో, దావీదును తరిమింది ఎవరు? ఈ సౌలే. దావీదుని కష్టాలు పెట్టింది ఎవరు? ఈ సౌలు చేసే పనికిమాలిన పనులు చూసే కదా దావీదును రాజు చేసింది దేవుడు. ఎవరికైనా నా మాటలు అర్థమవుతున్నాయా? గొల్యాతును చంపినప్పుడు ఎవరు రాజుగా ఉన్నారు? ఈ సౌలే. ఎవరికైనా అర్థమవుతుందా నేను చెప్పింది? కానీ దావీదుతో ఏమని ప్రమాణం చేస్తాడు దేవుడు? నీ సంతానములో ఒకడు రాజు ఉండక మానడు దావీదు అంటాడు. ఎంతమందికి చెప్పా? ఎన్నో వేల సార్లు మాట్లాడాను ఇది, అవునా? దావీదుతో ఆ ప్రమాణం చెయ్యక ముందు దేవుని ఆలోచనలు చెప్తున్నాను. ఎవరికైనా అర్థమవుతున్నాయమ్మా? అందరూ చెప్పండి, దావీదుతో నీ సంతానము నుండి నిత్య కాలమునకు ఒకడు రాజు ఉండక మానడు. అందుకే దావీదు వంశం నుండి ఎవరు వచ్చారని చెప్తాము? యేసయ్య వచ్చి రాజులకు రాజుగా ఎల్లకాలం రాజుగా ఉన్నాడా లేదా? మరి ఈదా దావీదులో నుండి యేసు వచ్చి ఆ దావీదు ద్వారా ఒక రాజ్యమును ఆయన స్థాపించి రాజులకు రాజు అయిన యేసు వచ్చి ఎల్లకాలములకు రాజుగా రాజ్యమును ఏలుతుండే వాగ్దానం నెరవేరిందా లేదా? మరి ఇది నెరవేరక ముందు దేవునికి ఒక ఆలోచన ఉండేదంట. మనం కూడా అప్పుడప్పుడు ఏమంటే ఏమైనా చికెన్ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఇంకా టైం లేదని ఇలా బెండకాయ కూర వండాను అంటారు. అంటే ముందు ఒక ఆలోచన ఉండింది, ఇంకా అది కుదరక ఇది మార్చుకొని మళ్ళీ ఇది చేశారనమాట. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? మీరు పత్రికలు పంచేయకపోతా ఉంటారు. ఏమన్నా ఈరోజు వస్తామన్నావు, ఏం రాలేదంటే, లేదన్నా అక్కడ వాళ్ళు ఎక్కడో పోతామంటే మళ్ళీ పోతారేమని ఇట్లా వచ్చేవాళ్ళం అట్ట తిరిగి తిమ్మన్నా అంటారా లేదా? దేవుడు కూడా అంతే చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. మొదట సౌలుని చూస్తే ఏమైందో చూడండి. సమూయేలు వచ్చి చెప్తున్నాడు సౌలుతో, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు గైకొనలేదు, నువ్వు అవివేక పని చేసినావు, నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. దావీదు ఆశీర్వాదము, దావీదులో నుంచి ఒక రాజు శాశ్వత కాలానికి రావాలని ఎట్లా ప్లాన్ చేసుకున్నాడో దానికంటే ముందు దావీదును అనుకోలేదంట, సౌలును అనుకున్నాడంట. అంటే బహుశా మనోడు ఈ తిక్క పనులు చేయకపోయి ఉండుంటే యేసయ్య దావీదు వంశంలో నుండి వచ్చేవాడా, సౌలు వంశంలో నుంచి వచ్చేవాడా? చెప్పండి. అబ్బా, అందరు చెప్పండి. దావీదు కుమారుడు కాదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అంటామా? న్యాయానికి దేవునికి ముందే ఏం ఆలోచన ఉండేదంట? సౌలు కుమారుడైన యేసుక్రీస్తుని పిలిపించుకోవాలని ఉండేదంట. అంత గొప్ప భక్తుడంట ఆయన. ఏమయ్యాడంట? చివరికి అడ్డదారులు తొక్కి లాస్ట్కి పంచాంగాలన్నీ చదివించుకొని మంచి దినాలు, తిథి, నక్షత్రం అంతా చదివించుకుంటున్నాడంట. అబ్బా, పొరపడ్డాన్రా, ఈడు వేస్ట్ ఫెలో, అసలు
వద్దని రద్దు చేసుకొని ఇప్పుడు దావీదుని ఎన్నుకున్నాడు. అందరు చెప్పండి, ఎర్త్లీ యాక్షన్స్ ఎటర్నల్ ఇంపాక్ట్స్ అనండి. అంటే ఈ భూమి మీద చేసే క్రియ ఏమైంది? ఇప్పుడు పరలోకం పోతే యేసయ్య ఎవరి కుమారుడు? దావీదు కుమారుడే. ఇప్పుడు ఏమని పొగడబడుతున్నాడంటే అక్కడ దావీదు కుమారుడైన యేసు, దావీదు కుమారుడైన యేసు, జయము జయము అని పలుకుతా ఉన్నారంట పైన. ఇప్పుడు పరలోకం పోతే దావీదుకు మనలాంటి స్థానమే ఉంటుందంటారా, వేరే స్థానం ఉంటుందంటారా? అది ప్రత్యేకం. అది హి వాజ్ ఇన్ ద లీనియేజ్ ఆఫ్ ద డేవిడ్. నిజానికి ఆ పరలోకంలో యేసయ్య వచ్చిన వంశావళిలో వాళ్ళ ముత్తాత, యేసయ్య ముత్తాత ఎవరంటే ఏమని చెప్తారు? దావీదు అంటారు. ఆ పేరు ఎవరికి రావాలా? సౌలుకు రావాలా. ఇప్పుడు నిత్యత్వంలో ఈ సౌలు స్థాయి ఎక్కడికి పడిపోయింది? ఎవడో అనామకుడు పడిపోయింది, ఆడో రాజు అన్నట్లు. నిత్యత్వ ప్రభావాన్ని ఇక్కడ చేసే క్రియలు చూపిస్తాయా, చూపివా? దావీదు ఈ భూమి మీదే బతికాడు. దావీదుకి ఎన్నో అవకాశాలు వచ్చాయి. జోసెఫ్కి ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఆమె వచ్చి కొంగు తీసేసిందంట మీద, కమాన్ అనిందంట. ఏమన్నాడు? ఎటర్నల్ ఇంపాక్ట్ వస్తుంది, నాకు వద్దన్నాడు అండి. అందరండి, నిత్యత్వ ప్రభావాలు జరుగుతాయి, నాకు వద్దన్నాడంట. తెలివైనడు ఏం చేస్తాడంటే రెచ్చగొడితే రెచ్చిపోడు. నిత్యత్వ ప్రభావం చూపుతుంది, ఇది నాకు అక్కర్లేదని మూసేయాల. నాకు అక్కర్లేదు అంటే అది ఇక్కడితో పోతే నో ప్రాబ్లం, ఈ రోజుతో పోతే నో ప్రాబ్లం, రేపటితో పోతే నో ప్రాబ్లం, 6 నెలలకు పోయినా ఇబ్బంది లేదు, చర్చలో పోయినా ఇబ్బంది లేదు, ఏదో ఇక్కడే కడుక్కొని వెళ్ళిపోతాం. ఇదేం చూపిద్దంట? నిత్యత్వంలో చూపించుద్దే ఈ ఎఫెక్ట్. అమ్మ నాకు పెద్ద బాధ ఇది. నిత్యత్వం అంటే ఒకరోజు పంటనా, పోనీ 1000 ఏళ్ళకి అయిపోద్దా అనండి, శాశ్వతం అనండి, అంతం లేకుండా. పిచ్చోళ్ళమా మనమేమన్నా? ఇప్పుడు ఎవడన్నా ఒక పూట 2 ఇడ్లీలు తిని బతికినంతాలు మా ఇంట్లో బానిసగా ఉండమంటే ఎవడన్నా ఉంటాడా? 2 ఇడ్లీలకి మనోడైతే వేస్ట్, అది వేరే అనుకోండి. ఒక పూట జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశాడంటే ఒక్క పూట భోజనం కూర ఎర్రగా కనబడుతుందంట. చిక్కుడుకాయ కూర నాకు పెట్టండి. పాపం ఈ ఎర్రకారం వేసి వండాడు అనుకుంటా. ఫుల్ ఎర్ర కనపడేసరికి నాకు అది పెట్టేయి, ఈ జ్యేష్ఠత్వం ఏం చేయాలో తీసుకోపన్నాడు. జ్యేష్ఠునికి రావాల్సిన ఘనత, ఆశీర్వాదాలన్నీ పోయాయా లేదా? అందుకే అబ్రహాము, ఇస్సాకు, ఎవరు రావాలి? ఇక్కడ యాకోబు ప్లేస్లో ఏశావు రావాలి. ఏమన్నాడు? అబ్రహాము దేవుడు. గట్టిగా పలుకుతారా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. ఇప్పుడు ఏశావు దేవుడు అని రావాలి. మొదటోడు ఈడే. పోయింది. అందరు చెప్పండి, ఎట్లు పోయింది? చిక్కుడుకాయ కూరకు. చెప్పండి గట్టిగా, చిక్కుడుకాయ కూరకు. అందరండి, నిత్యత్వ ప్రభావం చూపిందా లేదా చెప్పండి? చిక్కుడుకాయ కూర నువ్వేమనుకో, ఏదన్నాబ్బా ఏదో చిక్కుడుకాయ కూర వండుకుంటే కూడా ఇట్లా అవుతా అంటే ఎట్లన్నా? మళ్ళీ ఆడ నీ చిక్కుడుకాయ కూర యాకోబు ప్లేస్లో ఏశావు రావాల్సింది, ఏశావు వెళ్ళిపోయి యాకోబు వచ్చా. ఈడ దావీదు బదులు సౌలు రావాల్సింది, సౌలు పోయి దావీదు వచ్చా. అప్పుడు చెప్పు, పక్కన నువ్వు పోతావు, వేరే వాడు వస్తాడు. Every earthly action will have an eternal impact. Eternal impact. నీకు తెలియదు, అర్థం కాదు. ఏముందిలే బా, అసలు అనుకున్నావా ఒక చిక్కుడుకాయ కూర నిత్యత్వంలో ఇంత తేడా వస్తుందా అని అనుకొని ఉంటాడా? తెలిసుంటే చేసేవాడా? నువ్వు కూడా తెలుసుకోవాలి. ఒక్కరోజు చర్చే రాపోయినందుకు నాకు ఇంత ఇంపాక్ట్ మారిందా? అందుకే ఏ టైంలో చేయాలో చేయాలి. దావీదు మీద మచ్చపడిందా లేదా? ఎంతమంది తెలుసు మచ్చపడిందని? ఏం మచ్చ? ఇప్పుడు రాజులు యుద్ధమునకు పోవు కాలమున, ఏం కాలము? రాజులు యుద్ధమునకు పోవు కాలము అంటే ఆ సీజన్లో రాజులందరూ యుద్ధానికి పోతారంట గ్యారంటీగా. మన రాజు ఏం చేశాడంట? నేను పోలేనులే, మీరు పోండి, అంతా పోండి. వాడు మన కింద ఉన్నాడు, వాడు పోయినాడో లేదు కనుక్కో, వీడికి ఫోన్ కొట్టు, వానికి ఫోన్ కొట్టు, అందరికి ఫోన్లు కొట్టించి కొంచెం టైర్డ్గా అంది, పండుకుంటాను అని పండుకొని లేచి షూట్ అని పైకి లేచి మిద్ది మీద పోయినంట. మేడం గారు స్నానం చేస్తున్నారు. దిస్ ఈజ్ ద టైం, ఖచ్చితంగా నాకు కావాల్సింది అని అనుకున్నాడు. భర్తను చంపించాడు. ఏది ఇంత భక్తుడు? అందరండి ఎట్లా జరిగిందనండి? ఏ టైంలో చేయాలో ఆ టైంలో అది చేయనందుకు జరిగిందని. రాజులు యుద్ధానికి పోవాల్సిన కాలంలో రాజులు యుద్ధానికి పోతే యుద్ధంలో బాగా మొరామొరిగా ఉండేవాడు, ఈ యుద్ధం తప్పేది.
అందరు చెప్పండి, చేయాల్సిన యుద్ధం చేయకపోతే అనవసర యుద్ధాలు చేయాల్సి వస్తుందయ్యా నీ జీవితంలో. ఎవరికైనా అర్థమైందా? చర్చకి రావాల్సిన టైంలో రాలేదా? ఇంటికాడ రోగాలతో దాంతో దీంతో పోరాడుతుంటా ఫైటింగ్. మనోడు యుద్ధానికి పోవాల్సిన టైంలో యుద్ధానికి పోకుండా ఏం పనిది మిది పోయి చెప్పండి అందరండి. ఇక్కడ చేసే పనులు నిత్యత్వ ప్రభావాలు. ఏం చేసింది నిత్యత్వంలో? దావీదా అసలు నీకు మచ్చే లేకుండా ఉండేది కదా. పరలోకంలో ఇంకా నీకు పెద్ద ఉన్నత స్థానం ఏదన్నా ఉండేది. ఒక లెవెల్ ఏమన్నా తగ్గిందేమో మేబీ. ఇంత పెద్ద మచ్చ నీ జీవితంలో ఎందుకు? నువ్వు చేయాల్సిన టైంలో చేయకపోవడం కదా. అందరండి ప్రార్థించే కాలంలో ప్రార్థించాలనండి. కొందరేమంటే ప్రార్థన చేస్తారు, వెంటనే పంట కావాలంటారు. ఇప్పుడు ప్రార్థన చేసేది సాయంత్రానికే పంట కావాలంటారు. అందరు చెప్పండి, విత్తే కాలం ఒకటి, కోసే కాలం ఒకటి. నువ్వు విత్తే కాలంలో విత్తుకుంటే కోసే కాలంలో కోసుకుంటావు. మామిడి చెట్టు ఎంత కాలానికి వస్తుంది కాపు? 5 సంవత్సరాలకి. 5-6 సంవత్సరాలు పడుద్ది కాపు రావడానికి. ఆ 5 ఏళ్ళు ఏం చేస్తావు? నోరు మూసుకొని పాద తీసుకుంటా, నీళ్లు పెట్టుకుంటా, కలుపు తీసుకుంటా, తోటలో తిరుగుతా, పల్టర కొట్టిస్తా, తిరుగుతూ ఉంటావు తోటంతా. చుట్టూ కంచేసుకుంటా, ఏవి ఆకులు అలమలు చిన్న చిన్న మొక్కలు కదా, పశువులు వచ్చి తినిపోకుండా జాగ్రత్తగా కాపు కాస్తా ఉంటావు. ఒక 5-6 ఏళ్ళ తర్వాత విరగా కాస్తుంది కాపు. ఒక్కొక్క చెట్టు 10,000 కాయలు కాస్తుందో ఏమో. నేను అనేది ఏమిటంటే, నీ విత్తే కాలంలో, నువ్వు ఇక్కడ శ్రమపడే కాలంలో శ్రమపడు, నిత్యత్వంలో గొప్ప పంట కోసుకుంటావు. ఎవరికైనా నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఫర్ ఎ మైటీ గాడ్. John 6:15, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. అందరూ మనుషులు ఏం చేయాలనుకున్నారంటే యేసయ్యని, ఆయన చేసే అద్భుతాలని, ఆయన క్రియల్ని, ఆయన ఆశ్చర్య క్రియల్ని చూసి ఏం చేద్దాం అనుకున్నారంట? రాజుగా చేద్దాం అనుకున్నారంట. ఇది తెలుసుకొని ఎలా చేద్దాం అనుకున్నారంటే, అందరూ చెప్పండి గట్టిగా, యేసయ్యను బలవంతంగా రాజుగా చేద్దాం అనుకున్నారండి. అంటే బలవంతంగా ఎత్తుకొని పోయి సింహాసనం మీద కూర్చోబెట్టి అందరూ ఏకీగ్రహంగా ఈయనే మహారాజు, ఈయనే మహారాజు అంటారేమో. అలాంటి సిచ్యువేషన్ అంట. యేసయ్యకి అంత ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసిందంట. అంటే పిఎం పోస్ట్లో నుంచి దించేసి ఈయనని ఎక్కిచ్చేసి బలవంతంగా ఈయనే మా పిఎం, ఈయనే మా పిఎం అని దేశం అంతరిస్తే ఎలా ఉంటుంది? సిచ్యువేషన్ అలా ఉందంట యేసయ్యకి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి ఎక్కడికి పోయాడంట? అందరు చెప్పండి, ఇక్కడ ఏం చేస్తున్నామో చాలా జాగ్రత్త. ఒకవేళ ఇక్కడ రాజుగా చేస్తామని బలవంతం చేస్తాను, రాను నన్ను రాజు చేస్తారా, చేయండి కమా అని పోయి రాజసింహాసనం మీద కూర్చొని ఉంటే ఈయన రాజులకు రాజుగా ఏలుతుండేవాడు కాదేమో. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరూ చెప్పండి. ఈ భూమి మీద కొంతమంది కొన్నిసార్లు పొగడ్తలు, కొన్ని అపోహలు, కొన్ని హెచ్చించేవి, కొన్ని డబ్బు చూపించేవి, కొన్ని అందం చూపించేవి, కొన్ని ఆనందం చూపించేవి నిన్ను బలవంతం చేస్తాయేమో. యూ జస్ట్ రిజెక్ట్ దెమ్, పుష్ దెమ్ బ్యాక్. జీసస్ ఏం చేస్తున్నాడంట? ఒంటరిగా కొండకి ఏం పడింది? కొండలకి ప్రార్థించుటకు. దిస్ వరల్డ్ ఈస్ సీకింగ్ టు మేక్ హిమ్ కింగ్, బట్ హీ ఈస్ సీకింగ్ టు బికమ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్. ఎవరికైనా అర్థమైందని చెప్పింది. జనాలంతా రాజుగా చేద్దాం అనుకుంటుంటే ఆయన దర్శనంలో ఏం చూస్తున్నాడు? రాజులకు రాజుగా ఏలాలి కదా. దట్స్ హిస్ ఫాలోయింగ్. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా, లోకమంతా నన్నేదో చేయాలని చూస్తున్నా, నా దర్శనాన్నే నేను చూస్తున్నానండి. జస్ట్ సీ యువర్ విజన్ ఆల్ ద టైమ్, డే అండ్ నైట్, డే అండ్ నైట్. దట్స్ ద ప్యాటర్న్ ఆఫ్ ద జీసస్, దట్స్ ద సీక్రెట్ ఆఫ్ జీసస్. చెప్తాడు, అపవాది తీసుకొని పోతాడు. ఎర్త్లీ యాక్షన్స్, ఎటర్నల్ ఇంపాక్ట్. భూమి మీద నువ్వు చేసే ప్రతి చర్య నిత్యత్వ ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక్కడ రాజు అయిపోయి ఉంటే రాజులకు రాజు అవ్వలేడేమో, అందుకే వద్దన్నాడేమో. చెప్తున్నాడు, అపవాది వస్తుంది, కొండ మీద తీసుకెళ్తాది. నువ్వే దేవుడు అయితే దా నాకు ముక్కు అంటారు. నువ్వు అనుకుంటా. అందుకే నేను ఈ విషయం ఎప్పుడు, మొన్నైతే నాకు చాలా బలవంతంగా పరిశుద్ధాత్మ నాతో ఈ మాటలు మాట్లాడించాడు. కొన్నిసార్లు మీకు నచ్చని మాటలు, మిమ్మల్ని బాధించినట్ల, గుండెను పొరిచినట్లు మాట్లాడుతూ ఉంటాయి నా మాటలు. అది నేను కాదు, గమనించమని కోరుతున్నాను. ఐ ఆమ్ నాట్ దట్ పర్సన్ హూ ఈజ్ స్పీకింగ్ లైక్ దట్. పరిశుద్ధాత్ముడు ఆ పరిస్థితిలో బలవంతంగా మాట్లాడిస్తాడు.
ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? బలవంతంగా నీకు నచ్చకపోయినా మాట్లాడేసాడు. ఇంటికి వెళ్ళి అనుకుంటా నేను ఎందుకు ఇలా మాట్లాడానండి, స్టేజ్ మీద ఏదో మాట్లాడేశాను అనుకుంటా, ఫ్లోలో అనుకుంటా. కాదు కాదు, బలవంతంగా మాట్లాడించుంటాడు పరిశుద్ధాత్ముడు. అది ఎవరికో అవసరం. అది అక్కడ నేను ఎందుకే చెప్పాను, వివాహంకి చేసుకునేటప్పుడు, ఆడపిల్లని ఇచ్చేటప్పుడు, ముఖ్యంగా ఆడపిల్లని చేసుకునేటప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది కష్టం, కానీ ఇచ్చేటప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. మనకు అబ్బాయి దొరకలేదనో, ఆడికి డబ్బు లేదనో, అందం లేదనో, మంచి కుటుంబం పెద్ద కుటుంబం కాదనో మనం కాంప్రమైజ్ అయిపోతాం. సరేలేమ్మా, ఇంకా ఎట్లా నీకు సంబంధం దొరకలేదు, ఎవరో ఒకరు దొరికింది చేసుకోమ్మా, కానీ చేయమ్మా, ఏదోలేమ్మా నువ్వే మార్చుకోమ్మా, దేవుడు ఉన్నాడు కదమ్మా మనకు, మార్చుకోమ్మా అని మనం నచ్చజెప్పి ఆ పెళ్లి సంబంధం ఇచ్చి చేసేస్తాం. చేసేసాక ఆ బిడ్డ ఏడుతా ఉంటుంది రోజంతా. ఈ బిడ్డకి, మన పాపకి అవి ఎలా ఉంటాయో, ఆ పనులు ఎలా చేయాలో, ఆ పూజలు ఎలా చేయాలో తెలియదు ఈమెకి. వాళ్ళ ఇంటికి పోయి నానా అవస్థలు పెడతా, ఎన్నెన్నో తిప్పలు పడతాడు. నువ్వేమనుకుంటావు, నేను ఇంకా ఏదో ఇంకా దొరకలేదు చేసేసాను అనుకుంటావు. కానీ నిత్యత్వంలో ఏమవుతుంది తెలుసా? ఆమె భర్త, ఆమె పిల్లలు నిత్య నరకంలో ఉంటారు. నువ్వు ఆ పెళ్లి చేసినందుకు నువ్వు కూడా నరకానికే పోతావు. నువ్వేం దేవుని దగ్గరికి పోయి ఏం కూర్చోవు. ఎవరికైనా అర్థమవుతుందని నేను చెప్పింది? ఎందుకంటే నువ్వే చేతులారా చేసావు కదా, ఒకరిని రక్షించాలి, కానీ వాడిని నరకానికి నువ్వేగా నడిపించావు. నీకేమిటి ఇక్కడ బాధ్యత తెచ్చుకోవాలా? నాన్న పెళ్లి చేయలేదని అనిపించుకోకూడదు. తండ్రి బాధ్యత. ఎంతకాలం అనే వయసుకు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంటుంది, చేసేయండి. కానీ నువ్వేం చేసావు? దెయ్యాల కొంప గంట కట్టావు. ఏం చేసినాయి? పరలోకానికి వెళ్ళాల్సిన నిత్య జీవ పంట కోసుకోవాల్సిన ఈ బిడ్డ ఈ లోకం వైపు మాత్రమే ఆలోచించి, ఇక్కడ చేసేవి ఇక్కడే పోతాయిలేనని అనుకున్నావా? ఇక్కడ చేసేవి నిత్యత్వంలో కూడా కొనసాగుతాయని గ్రహిస్తే, అమ్మమ్మ నా బిడ్డకు నేను చేయను అట్లాంటి పెళ్ళి అంటాంటివి. అందరు చెప్పండి, ఇక్కడ చేసేవి నిత్యత్వంలో కూడా కొనసాగుతాయి. ఆడపిల్లని ఇచ్చేటప్పుడు ఇది చాలా జాగ్రత్త. ఇది నీ మీదే ఉంటుంది. ఒకళ్ళు నువ్వు చేసుకుంటే అది కూడా ప్రమాదమే, చేసుకున్నా కూడా చాలా ప్రమాదమే. బైబిల్లో ఎక్కడ ఆ వ్యక్తి మారతాడు చేసుకో అని లేదు. మారింటేనే చేసుకోండి. ఎందుకంటే మారడం అనేది మన చేతిలో లేదు, అది మన వ్యక్తిగత విషయం. అది దేవుడికి అత్యంత కష్టమైనది ఏంటి భూమి మీద? ఒక వ్యక్తి మనసు మార్చడమే. అందుకే 40 సంవత్సరాలు కాదు, 440 సంవత్సరాలు ఇశ్రాయేలుల మనసు మార్చడానికి పట్టిందంట ఆయనకి. ఎన్ని సంవత్సరాలు? 400 ఏళ్ళు ఐగుప్తులో, 40 సంవత్సరాలు అరణ్యంలో. ఏం చేశాడు? జస్ట్ ట్రైనింగ్. మీ మైండ్లు వాళ్ళ మనస్సులు మార్చడానికి 440 సంవత్సరాలు పట్టిందంట ఆయనకి. మరి నువ్వు చేసేసుకుంటున్నావు, మరి ఆ పిల్ల మనసు మార్చడానికి ఎన్నేళ్ళు పట్టుద్దో? మరి ఆ అబ్బాయి మనసు మార్చడానికి నీకు 440 సంవత్సరాలు ఎవడిస్తాడు? ఇంత ఇంపాసిబుల్. అందుకని చెప్పండి, రక్షణ అనేది పరిశుద్ధాత్మని కార్యం, నువ్వు నేను చేసేది కాదు అది. ఇప్పుడు మేమంతా దీన్ని ఎందుకు మీరంతా నమ్ముకొని ఎట్లా వచ్చి కూర్చున్నారు? అది అసలు మీరు అనుకుంటున్నారా మీ బలం? అది ఇంపాసిబుల్. అది ఎవడని చెప్తే వచ్చి కూర్చుంటాడు ఇక్కడ. అబ్బో, 1కి 10 మాటలు మాట్లాడతాం మనం. ఇలా ఎలా బుద్ధిగా ఇలా కూర్చొని ఏమి ఎరగనట్టుగా ఎలా కూర్చున్నావు? అందరు చెప్పండి, అదే పరిశుద్ధాత్మని కార్యం అనండి. ఆయన అలా ముక్కుతాడేసి కూర్చోబెట్టాడు చూడండి, అందరిని ఒప్పించేశాడు. ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య అని రోదిస్తున్నాం. అదే పరిశుద్ధాత్మని కార్యం. ఇలా ఆయనని ఎరిగిన వాడిని నువ్వు తెచ్చుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. ఎవరికైనా నా మాట్లాడుతూ అవుతున్నాయి, గుర్తించాలి ఈ మాటలు. లెట్స్ గో. మాథ్యూ చాప్టర్ 25 వర్స్ 40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసిత్రి గనుక నాకు చేసిత్రని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. అంటే దేవుడు చెప్తున్న సందర్భం, నాకు బట్టలు లేకుండా నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నాకు బట్టలు ఇవ్వలేదు. ఆకలితో వచ్చాను, నువ్వు నాకు భోజనం పెట్టలేదు. నేను చెరసాలలో ఉన్నాను, నువ్వు నా యుద్ధకు చూడడానికి రాలేదు అని చెప్తున్న సందర్భం. చెప్తున్నాడు, నువ్వెప్పుడు వచ్చావయ్యా మా దగ్గరికి, మేము ఎప్పుడు నువ్వు రాలేదే అని అడిగితే చెప్తున్నాడు అప్పుడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిత్రి గనుక నాకు చేసిత్రని నిశ్చయముగా మీతో చెప్తున్నానని. హల్లెలూయా. అందరూ చెప్పండి. ఇక్కడ గట్టిగా మాట్లాడాల. ఇక్కడ భూమి మీద కష్టంలో ఉండేవాడికి నేను ఒక్కడికి సహాయపడ్డానా?
అది నిత్యత్వంలో ఉండే దేవునికి సాయం చేసినట్లంట. ఎవరికైనా ఇది అర్థం అవ్వాలా, లేకపోతే వా ఈ మనకే లేకుంటే మళ్ళీ మనం చేసేదండి ఇది మన బతికేది రాక మన బతుకులు మనం చూసుకోవాలా. 10 మందికి పెట్టుకుంటా పోతా అంటే ఈడెక్క తింటావు నువ్వే. నీకు కేవలం ఒక సబ్జెక్టే తెలిసింది, 2వ సబ్జెక్ట్ తెలియలే, ఇక్కడ తిని ఇక్కడే పోదాం అనుకుంటున్నావు. కాదే, ఇది ఫుల్ ఎటర్నల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎవడైనా 2 రోజులకు ఉండే దాంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, తరతరాలకు ఉండేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? ఏం పిచ్చి చెప్తున్నాడు చూడు. నువ్వు ఒక్కడికి ఇక్కడ చెప్తే మీకు అర్థం కాదు. 41వ వచనం పెట్టిన ఆయన, అప్పుడు ఆయన ఎడం వైపున ఉన్న వారిని చూచి, అది కుడి వైపున ఉన్న వారికి చెప్పాడు, నువ్వు ఒక్కరికి చేస్తే నాకు చేసినట్లే అని చెప్తున్నాడు. ఇక్కడ శపించబడిన వారలారా ఏమంటున్నాడు చూడు. ఆ ఒక్కరికి కూడా సాయం చేయకుండా వాడు వాని పిల్లలు మాత్రమే బాగా తిని వాళ్ళే బలిసిన వాళ్ళకి చెప్తున్నాడు. ఎడం వైపున ఉన్న వారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి. నరకం అనేది నిత్యత్వమా? ఇక్కడేనా? నిత్యత్వం కదా. ఏది నేను ఎక్కడికి కూడా భోజనం పెట్టను, నేను వానికి సాయం చేయను, వీనికిను వానికిను, ఏంటికి అట్లా ఎవరికైనా అనిపిస్తుందా ఇలాగ? ఎవరికైనా అర్థమైందని చెప్పింది చూడండి. ఏమంటున్నాడు, ఒకవేళ నువ్వు ఇలా చేయలేదా నిత్యత్వంలో తీసుకెళ్ళి నరకంలో వేస్తానే, నువ్వు నాకు సంబంధం లేదంటాను అంటున్నాడు చూడు వాక్యంలో. చూడు ఇంకా మీకు చెప్తే అర్థమవుతుంది. 42, నేను ఆకలి కొంటిని నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని నాకు దాహమేయలేదు, పరవాసిన ఇంటిని మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరిన ఇంటిని బట్టలు ఇయ్యలేదు, రోగిన ఇంటిని చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడ రాలేదు అని చెప్పాను. 44, అందుకు వారు, ఏది ఎడవైపు ఉండేవాళ్ళు చెప్తున్నాను, ప్రభువా మేము ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉంటుంటే నేను, ప్రభువా నువ్వు వచ్చే మేము అన్నం పెట్టమా నాయన, నువ్వు వచ్చింటే మేము నీళ్ళు ఏమా, నువ్వు వచ్చింటే మేము రా ప్రభువా కూర్చో అని మేము కుర్చీ ఏమా, నువ్వెప్పుడు వచ్చినావు మా ఇంటికి అని అడుగుతున్నారంటే వీళ్ళు. అందరూ చెప్పండి, ఈ లోకంలో చేసేవన్నీ నిత్యత్వంలో ప్రభావం చూపిస్తాయనండి. వీళ్ళకి అర్థం కాలే, నువ్వెప్పుడు వచ్చినావు అని ఓ అడుగుతా ఉన్నారు. ఏమన్నాడు చూడు, పరవాసం ఉండుటైనను దిగంబరం ఉండుటైనను రోగి ఉండుటైనను మేము ఎప్పుడు చూడలేదే, నువ్వెప్పుడు వచ్చినావు మా ఇంటికి? 45, అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒక్కడికన్నా నువ్వు అన్నం పెట్టలేదు కదరా, ఒక్కడికి. నేను ఇక్కడ ఇచ్చేది ఇక్కడితోనే ఆగిపోతుంది అంటనా? వీడికి నువ్వు చేస్తే ఎవడికి చేసినట్లంట? నాకే చేసావు నువ్వు. ఈ ఒక్క మాట పెడతాం. ప్రావర్బ్స్ 19:17, ఫీజులు ఎగిరిపోతాయి చూడండి. ప్రావర్బ్స్ 19:17, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. బాబా హల్లెలూయా. అందరు చెప్పండి, బీదలను కనికరించేవాడా? నువ్వు ఎవరికి ఇస్తున్నావు అప్పు? దేవునికి. నువ్వు ఏదైనా నువ్వు చేసిన అట్లా నువ్వు ఇట్లా 10 రూపాయలు పోగొట్టుకుంటే నీకు ప్రత్యుపకారం మళ్ళీ ఎవరు చేస్తారంట? దేవుడు చేస్తాడు. అందరు చెప్పండి, ఎటర్నల్ ఇంపాక్ట్ అనండి. నిత్యత్వ ప్రభావం. ఎవడైనా నిత్యములో ఉండే వానికి అప్పులు ఇస్తారా? ఇవ్వాలనుకుంటే ఏం సింపుల్. ఆకలితో ఉండేవాడికి భోజనం ఇచ్చిరా, దేవుడికి అప్పించినట్లయితే ఉంటా. దేవుడు అప్పు తీసుకొని ఊరుకుంటాడా? నాకు తెలిసి 1000 రూపాయలు వడ్డేసిస్తాడు మీకు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ఏం చేస్తాడంట? ప్రత్యుపకారం చేస్తాడు. లూక్ 14:12, మరియు ఆయన తన్ను పిలిచిన వాడిని తిట్టినను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు. వింటున్నారా? పెళ్ళిళ్ళు చేయాలనుకునే వాళ్ళు, ఫంక్షన్లు చేయాలనుకున్న వాళ్ళు, ఇంట్లో బర్త్డే పార్టీలు, అన్ని పార్టీలకు ఇది. పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువానినైనను పిలవవద్దు. ఇంకెవరిని పిలిచాలన్నా? నేను ఫంక్షన్లు వద్దనట్లేదమ్మా, నువ్వు చేసుకో తల్లి. పెళ్లి చేసుకుంటా అంటే బంధువులు పిలుచుకోకుండా ఉంటావా? పిలుచుకో, అందరినీ అయినోళ్ళని పిలుచుకో. కానీ ఎంతసేపు అయినోని వాడేంటికి మళ్ళీ తిరిగి ఇస్తాడని. అందుకే మన వాళ్ళ దగ్గర అందరి దగ్గర పెళ్లి పట్టీలు ఉంటాయి. అరే పెళ్ళి పోవాలంటాడు, ఆ బుక్ చూడరా వాడు ఎంత పెట్టినాడో ఏమో. నేను అటో ఇటో పెడతా, తప్పేముంది? తప్పది. ఎంత పెట్టింటే అంతే పెట్టాలా.
ఏం సంస్కృతి నాకు తెలియదు. అది ఎందుకో వచ్చింది అట్లా ట్రెడిషన్. అది ఎందుకు పెట్టారు నలుగు పెట్టి ఏదో అంటే వాళ్ళకేనా కష్టంలో ఉంటారు, అన్ని అప్పులు అయిపోయి ఉంటాయి, లేదంటే డబ్బులు అన్నీ అయిపోయి ఉంటాయి, మనం ఇచ్చేది ఏదో చేదోడు వాదోడుగా ఉంటుందని. ఏం ఒక 100 అటో ఇటో పెడితే ఏమైంది, తప్పే ఉంది. అట్లా బుక్లో వాళ్ళు 100 పెట్టింటే 100 ఎవరికైనా అర్థమైందా? ఈడు చూడు, ఇప్పుడు ఎంతమంది మారుతారో చూద్దాం. సహోదరుని బంధువులనైనా ధనవంతులకు నీ పొరుగు వారినైనా పిలవద్దు, వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అంటే నువ్వు పిలిస్తే మళ్ళా వాళ్ళు పిలుస్తారు కదా నిన్ను, నువ్వు 100 పెడితే వాళ్ళు 100 పెడతారు కదా. ఏం పెద్ద దాంట్లో ఫలమేముందిరా. 13 నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను, అమ్మా ఎవరు పిలుస్తారప్ప, పేదోళ్ళను పిలిచండి మీరు విందు చేసేటప్పుడు. అంగహీనులు అంటే చేయి కాలు లేని వాళ్ళని, కుంటివాండ్రను గుడ్డివాండ్రను పిలువుము. 14 నీకు ప్రత్యుపకారము చేయుటకు, అంటే తిరిగి పెట్టేదానికి వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదువు. అందరు చెప్పండి, వాడు తిరిగి ఏమీ ఇవ్వలేని వాడికి, అంటే నీకు ఏమీ మళ్ళా తిరిగి ఇవ్వలేడు, వాని చేత కాదు, వానికిచ్చిరా నువ్వు ధన్యుడు అవుతావు అంటుంది వాక్యం. చూడు, నీతిమంతుల నాకు మాటలు లేవయ్యా. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదురని చెప్పాను. హల్లెలూయా. అంటే పునరుద్ధానమై పరలోకానికి పోతావు చూడు, నిత్యత్వంలో నీకు ప్రతిఫలము కలుగుతుంది అంటున్నాడు వాక్యంలో. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను పెట్టిన ఫంక్షన్లో భోజనం కూడా, ఏ పలకట్ల, నేను ఫంక్షన్లో పెట్టిన భోజనం కూడా నిత్యత్వంలో నన్ను ప్రభావితం చేస్తున్నాదనండి. హల్లెలూయా. ఏమో పెట్టేశా, డబ్బులు ఉన్నాయి పెట్టేశా, వీని పెట్టావు వాని పెట్టామని పెట్టా, ఎట్లుంది భోజనం, సూపర్గా చెప్పించా కదా. అక్కడ చెన్నై నుంచి పిలిపించి భోజనం చేసేవాళ్ళు, వాళ్ళే గంటలు ఎత్తుకొని బస్సు చేసుకొని వచ్చిరి. రే నిత్యత్వంలో ప్రభావం అవుతాదో కాదో చూడరా. అడిగి పోయినాక ఈడ చెన్నై నుంచి వచ్చినారు, నువ్వు నిత్యత్వంలో ధన్యుడు అవ్వాలంటే ఎన్నేళ్ళు పట్టుతో చూడు. ఎవరికైనా మాట్లాడుతూ ఉంటున్నాయా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఏ మైటీ గాడ్, వాట్ ఏ మైటీ గాడ్, వాట్ ఏ మైటీ గాడ్. మాథ్యూ 25:40. ఇప్పుడు ఎవరు ఫంక్షన్లు చేసుకోరా? చేసుకోండి అమ్మా, చేసుకొని అందరినీ బంధువులు పిలిచి ఆ తర్వాత ఒక ఆశ్రమానికి కూడా భోజనం ఇచ్చిరండి. ఎవడైనా అంగహీనులు ఉంటే వాళ్ళకి పెట్టిరా భోజనం. వీళ్ళకు 100 మందిని పిలుచుకున్నావు, వాళ్ళకు 20 మంది కన్నా భోజనం ఇచ్చిరమ్మా తల్లి. నేను చెప్పింది అది. 42, 43 ఇది గుర్తుందిగా మీకు? నేను ఆకలి కొన్నాను నాకు భోజనం పెట్టలేదు, దప్పి కొన్నాను జరసాల్లోనూ ఇవ్వలేదు. 44 అందుకు వారు, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉంటుండుట, దప్పి కొని ఉంటుంట, పరదేశమై ఉంట, దిగంబరమై ఉంట, రోగి ఉండుట చూడలేదే. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు అలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్తా. అందరు చెప్పండి, దేవునికే నువ్వేమన్నా చేయాలంటే, దేవునికే అప్పియాలనుకుంటే, దేవుడికి అప్పియాలంటే ఒక ఆకలి కొన్నవానికి భోజనం ఇచ్చే సరిపోతుంది అన్నాడు. 46 అందరండి ఎటర్నల్ అనండి. వాళ్ళు ఒక్కడికి చేస్తే నాకు చేసినట్లే వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు. ఎవరికైనా అర్థమైందా? అందరండి నిత్యత్వం అనండి. ఏది భోజనం పెట్టి ఒకడు నరకానికి, భోజనం పెట్టక ఒకడు నరకానికి పోయాడంట, భోజనం పెట్టి ఒకడు పరలోకానికి పోయాడంట. నాయనో చూడు, ఈ ఎడమ వైపున ఉండే వాళ్ళు వీరు నిత్య శిక్షకును, ఆ కుడి వైపున భోజనం పెట్టి దేవుడు వస్తే భోజనం పెట్టిన వానికి నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు. ఏది ఎటర్నల్ ఇంపాక్ట్. యు జస్ట్ కంట్రిబ్యూటింగ్ ఫుడ్, డిస్ట్రిబ్యూటింగ్ ఫుడ్ టు ద పూర్, టు ద నీడీ, టు ద డెస్టిట్యూట్స్. బాగా విరిగిపోయి నలిగిపోయిన వాడిని వెతికి నువ్వు ఒక ముద్ద భోజనం పెడితే దానికోసం ఆయన నీకు నిత్య జీవాన్ని కూడా ఇస్తాడంట. మా ఎవరికైనా అర్థమవుతుందా నేను చెప్పింది? మొన్న ఒక పాప చెప్తుంది మన చర్చిలో, ఒక్కరోజు మా ఇంట్లో డబ్బులు మిగిలేవి కాదన్నా, ఎంత కష్టపడినా ఏందో ఇట్లా జారిపోయినట్ల చిల్లు సంచిలో ఉన్నట్లు ఉండేది, డబ్బులంటే ఉండేవి కాదు. ఎప్పుడైతే మేము వి బిగాన్ టు గివ్ ద చారిటీ, మేము చారిటీ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేసినామో అప్పుడు మాకు డబ్బులు తక్కువ అనేదే కావడం లేదు. ఇంట్లో డబ్బులు లేవన్న విషయమే మాకు తెలియదు అన్నాను. హల్లెలూయా. నాతో దేవుడు మాట్లాడితే చెప్పాడు,
డూ ద చారిటీ విత్ ద రెస్పాన్సిబిలిటీ. డూ ద చారిటీ విత్ ద రెస్పాన్సిబిలిటీ. చారిటీ చేస్తే అమ్మాసికి పుణ్యానికి కాదురా, బాధ్యతగా చేయమన్నాడు. అంటే నీ పిల్లలకి ఎట్లా భోజనం పెడతావు అట్లా భోజనం పెట్టమన్నాడు. డూ ద చారిటీ విత్ ద రెస్పాన్సిబిలిటీ. చారిటీ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఇతరులకు ఇవ్వడము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, కనికరంతో ఉండడము, ప్రేమగా ఉండడము, దయగా ఉండడము, ఈ లోక భోగానికి పడకోకుండా యేసయ్యను ఏం చేశారు? రాజుగా చేద్దామన్నారా లేదా? పడ్డాడా? పడలేదే. ఎందుకని? ఆయనకు రాజులకు రాజుగా అవ్వాలని. అది నిత్యత్వ ప్రభావం చూపిస్తారని తెలుసు. అందుకే దాన్ని హీ డినైడ్ ఇట్. అపవాది కొండ మీద శోధించాడు, నాకు ముక్కు, ఈ దేశమంతా నీకు ఇస్తానన్నాడు. ముక్కారా? మీరేమంటారు? ఏమైందిలే, పెళ్లి చేసేస్తే అల్లే మారిపోతారులే అన్నారు. మీరు ఎలా మారుతారు? యేసయ్య ఈ ఒక్కసారి ముక్కితే మొత్తం ఈ భూమి అంతా నాది అయిపోద్ది కదా అని ఒకసారి ముక్కింటే పోయేదిగా. ఈ తిప్పలన్నీ ఎందుకు ఉండేది? ఇంకా ఒక్కసారైనా ముక్కాడా? నో నో నో, మొక్కలేదే, మొక్కకూడదు. ఒక్కసారైనా చేయెత్తి దండం పెట్టవచ్చునా? పెట్టకూడదు. ఆ ఒక్కసారి ముక్కితే భూలోకమంతా నీకు ఇస్తానన్నాడా లేదా అపవాది? నేను ఇంక నీ ఫైటింగ్లోకే రాను, నేను ఫైటింగ్ నుంచి తప్పుకుంటాను, ఇదంతా నీదే అవుతుంది, నేనేం మాట్లాడను, నేను సైలెంట్ అయిపోతా, నీదే అంతా, నువ్వే రాజువో ఏలొచ్చు అంటున్నాడు. ఎవరిని చూసి? రాజులకు రాజును చూసి. ఏది? ఆకలితో, శ్రమలో, మనిషిగా మానవ దేహంతో ఒత్తపడుతున్నాడని తెలుసుకొని బలహీనతలు గుర్తించిన దెయ్యం వచ్చి చెప్తుంది, నాకు ఒక్కసారి మొక్కు చెప్తా, అంతా నీకు ఇచ్చేస్తా, నేను తప్పుకుంటా ఫైటింగ్లోంచి, నీదే అయిపోతుంది, నువ్వు మీ నాయన వెళ్ళుకోండి అంతా, నేను వద్దు, నేను తప్పుకుంటా, పక్కకు పోతా అంటున్నాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా? ఏయ్, నీ దేవుడికి మొక్కి నువ్వు బయలుదేరు అంటాడు వాక్యం చూపించి. హల్లెలూయా. అందరు చెప్పండి, నువ్వు ఇక్కడ దేనికైనా లొంగితే, ఒకవేళ ఇప్పుడు ఆయన యేసయ్య ఆడ లొంగినాడు అనుకోండి, ఏమైండేది? ఆలోచించండి. లొంగింటే ఏమైండేది? మనకందరికి రక్షణ వచ్చి ఉండేది కాదు, మనల్ని పరలోకాన్ని తీసుకుపోయి ఒక్క నాథుడు ఉండేవాడు కాదు, మనందరం నరకంలో తేలుతుండేవాళ్ళం. ఎర్త్లీ యాక్షన్స్, ఎటర్నల్ ఇంపాక్ట్. అందుకే నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి క్రియ, నువ్వు నడుచుకునే ప్రతిదీ, నువ్వు అనుకుంటావు ఈ చిన్న మాటే కదా, ఈ మామూలేలే. నో, నీ నిత్యత్వంలో ఇవి ప్రభావితం చూపిస్తాయి. దొంగ సిలువలో ఉంటాడు చూడండి, యేసుతో పాటు సిలువ వేయబడి ఉంటాడు. యేసయ్యతో పాటు ఇటువైపు ఒక దొంగ, ఇటువైపు ఒక దొంగ ఉంటాడు. ఒక దొంగ అంటాడు, నువ్వు దేవుడివేనా? ఇంతకి నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు. వాడికి తెలియట్లా, నేను ఇప్పుడు మాట్లాడే మాటలు నన్ను నిత్య జీవానికైనా పంపుతాయి, నిత్య నరకానికైనా పంపుతాయని తెలియట్లా పాపం మనోడి క్యాండిడేట్కి. అందరు చెప్పండి, ఇక్కడ నువ్వు చేసే యాక్షన్స్, ఇక్కడ నువ్వు మాట్లాడే ప్రతి మాట, నేను నమ్మనబ్బా దేవుడిని, నేను నమ్మను. ఏది ఉంటే రమ్మను, చూపిమ్మను. నీకెవడు చూపెత్తాడయ్యా? నువ్వంతా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, నీకెవ్వడు చూపడం. నువ్వు తెలుసుకోవాలనుకుంటే రా. యేసయ్యా నువ్వు నిజమైన దేవుడు అంట, మా అమ్మ మా నాయన నువ్వే దేవుని అని ఉన్నారయ్యా, మరి ఇంతకు నువ్వేనా? నాకు పెద్ద డౌట్ ఉన్నది, మరి నాకేమన్నా కొంచెం నిన్ను నువ్వు నిరూపించుకుంటావా అని అడుగు. ఎవరు ప్రాక్టికల్గా రారు. మేము నమ్మం బా, మాకు ఇది లేదు అది లేదు, మాకేది లేదు బా. ఎందుకు అట్లా మూర్ఖత్వంగా వ్యవహరిస్తావు? కొంచెమన్నా జ్ఞానంతో వ్యవహరించరాదా? భూలోకమంతా ఇన్ని కోటాను కోట్ల మంది ఆరాధిస్తుండగా వీరికి లేని జ్ఞానం నీ ఒక్కనికే వచ్చానంటావా? దేవుడు లేడని అనడానికి. అంటే ఇంతమంది అజ్ఞానుల మధ్య నువ్వు ఒక్కనివే జ్ఞానివై సంచరించుచున్నావంటావా? ఏమో నీదే అజ్ఞానమై ఇరుక్కుపోయావేమో, తెలుసుకోరాదా? ఒకసారి కళ్ళు విప్పరాదా? ఏ మతమైనా ఒక కాంటినెంట్కి పరిమితం అయిందేమో. ఇప్పుడంటే అందరూ అన్ని ఊర్లకు పోయి అయిందేమో, కానీ యేసయ్య లేని దేశం ఏదైనా ఉందా? ప్రపంచంలో ద మోస్ట్ ఎక్స్పాండెడ్ రిలీజన్ ఏదన్నా ఉందంటే అది క్రిస్టియానిటీ. ఇంత ప్రపంచమంతా యేసును నమ్ముతున్నారే కోటాను కోట్ల మంది. నువ్వైతే కన్క్లూడ్ చేసి దేవుడే లేడు, ఎవరు లేడు పా, మనం మంచిగా చేసే మంచిగా అయితే, చెడ్డ చేసే చెడ్డ అయితే పిచ్చి కవిత రాసుకున్నావే. మరి ఒక్కసారి వచ్చి అడగరాదా? యేసయ్య పేరు కూడా చెప్పకుండా
ఓ భూమిని భూపటాలను సృష్టించిన దేవుడా, నువ్వెవరు నాకు కనపరుచుకోవా, నీ గురించి ఏదో చెప్పుకో నాకు అంటే నీతో వచ్చి మాట్లాడతాడుగా. ఇన్ఫాలబుల్ ప్రూఫ్ ఒకటి ఇస్తాడుగా నీకు. నువ్వే 10 మందికి చెప్తావుగా. పేతురు చేపలు పట్టేవాడు, ఎలా అయిపోయాడు? ఆ జాన్ని ఇట్లా పైనుంచి ఇలా కిందికి రంపంతో కోశారంట. అయ్యా పాము జాన్ని ఇట్లా పైనుంచి రంపం పెట్టి తల మీద నుంచి ఇట్లా కర్ర 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 కిందికి కోశారంట. కోస్తుంటే ఏమన్నాడు తెలుసా? కమాన్ డూ ఇట్ అన్నాడు. కోయండి రా, ఎంతసేపు కోతారా, ఇంకా మీరు రంపాలు పదును చేసుకుంటారా అన్నాడంట. ఎలా అయ్యాడంటారు? ఇది తెలుసు, ఇప్పుడు నేను చేసే ఈ క్రియ నిత్యత్వ ప్రభావాన్ని చూపిస్తుందని తెలుసు. నేను ఒక్కడిని చస్తే 1000 మందిని వేసుకుపోతానని. హల్లెలూయా. జీసస్ 1 person died. He brought millions to heaven. అవునా కదా చెప్పండి? ఒక్కడు మరణించి ఎంతమందికి రక్షణ ఇచ్చాడు? భూలోకమంతటికి రక్షణ ఇచ్చి తీసుకుపోయాడు. నాకేం పట్టింది అనుకోనుంటే తోమానైతే నూనె లేసి ఏం చేయాలని, ఈ పేలాలు వేయించినట్లు ఏం చేసి తీసేదంట. ఇడికి ఏమవట్లా? తోమా ఎక్కడికో రాలే, కేరళకే వచ్చింది. మొత్తం కేరళ అంతా క్రిస్టియానిటీ. చూడండి, పోయి కేరళ టీచర్లు వస్తూ ఉంటారు మన వైపు ఇంగ్లీష్ మాట్లాడుకుంటా. మరి ఎందుకు కేరళలోనే ఉందంటారు? తోమా కట్టిన చర్చి ఆడుందో, పోండి ఇంటికి పోండి, పోయి చూసుకోపోండి కేరళ పోయి ఒకసారి. మరి అక్కడికి వచ్చి అక్కడే కదా క్రిస్టియానిటీ విస్తరించింది. అమెరికాని దేవుడు ఇంతగా ఎందుకు బ్లెస్ చేశాడు చెప్పండి? ఎవరని చెప్తారా ఇక్కడ? వై అమెరికా గాడ్ బ్లెస్డ్ సో మచ్? వాళ్ళకి పేదవాళ్ళన్నా విధవరాళ్ళన్నా తల్లిదండ్రులు లేరు. అదేదో ఒక బోర్డు ఉంటుంది, అప్లికేషన్ ఒకటి ఫిల్ చేసుకుంటే మాకెవ్వరు లేరు అనాథలమని. ద అమెరికన్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ యూ ఫుడ్, హౌస్, కొత్త నీకు ఇండ్లు, నువ్వు గౌరవంగా బతకడానికి అన్ని ఏర్పాట్లు గవర్నమెంటే చేస్తుందంట అమెరికాలో. అందుకే ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. దేవుడికి అప్పించే దేశం ఎవరన్నా పడైద్దా? 200 మంది అంట అమెరికా కోసం చనిపోయింది, హతసాక్షులైంది సువార్త చెప్పి చెప్పి. ఇది నేను చెప్పింది చాలా లాంగ్ బ్యాక్. 200 మంది వాక్యం చెప్పి చెప్పి అక్కడ సువార్త చేసి చేసి 200 మందిని చంపేశారంట. వాళ్ళ నిమిత్తమై ఇప్పటికీ దేవుడు ఎప్పుడూ అమెరికాను శపించనన్నాడంట. వాళ్ళు నా కోసమే ఇక్కడ రాజ్య సువార్తకే మరణించారు గనక నేను ఈ దేశాన్ని ఎప్పుడూ మర్చిపోను అన్నాడంట. ఎవరికైనా అర్థమవుతుందా? దే డిడ్ సంథింగ్. నువ్వు అనుకుంటావు నువ్వు చేయాలి నీ పిల్లల కోసం మొర, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం ఏదో చేయాలి. నిత్యత్వ ప్రభావం కనబడుతుంది. అది ఎంతసేపు ఉన్న ఈ లోకంలోనే మంచి ఐఏఎస్కి ఇచ్చినామా, ఐపీఎస్కి ఇచ్చినామా, లాయర్కి ఇచ్చినామా, జడ్జికి ఇచ్చినామా, లేకపోతే కారు ఉందా, బంగ్లా ఉందా, భవంతి ఉందా, మా పాప పట్టుచీర కట్టుకుంటుందా? నువ్వు రోజు పట్టుచీర కడతావు, నేను సంవత్సరానికి ఒకసారి కడతా, నో ప్రాబ్లం. పరలోకంలో నేను ఇంకా అసలు ఎక్కితే బంగారు దిగితే బంగారు అంటాడా? స్థాయిలు ఉన్నాయన్నాడు పరలోకంలో. పరలోకంలో స్థాయిలు ఉన్నాయంట. నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే చాలు అన్నారు కదన్నా. యేసే దేవుడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ వచ్చిందన్నారు. పరలోకానికి పోతామన్నారు కదన్నా. అంతా పోతాం కదన్నా. పోతావుకా? పేడకాళ్ళు ఉడుస్తాంటవాడ. ఓకేనా నీకు? యేసు ప్రభు వస్తాడంట నీ ముందర, మన జూరీగా పోయినట్టు చుమ్మని పోతాడంట. ఒకసారి నా చూస్తామనుకుంటే అట్లా బాయండి. మళ్ళా 10,000 సంవత్సరాలకు వస్తాడక్క. ఇట్లా ఆయన ముఖం చూడాలంటే నీకు ఎన్ని ఏళ్ళు పట్టుద్దంట? 10,000 సంవత్సరాలు పట్టుద్దంట. అది వచ్చినప్పుడు ఎట్లా వస్తాడంట? జోరీకి వచ్చాడు, జుమ్మని పోతాడంట. అబ్బా. కానీ మోసే ఎలా చేస్తాడంట? ఆయన ముఖంలోకి నిదానించి చూసి మాట్లాడుతూ అంటాడంట. చెప్పండి, నీకు నాకు ఒకటేనా? మోసేకు నాకు ఒకటేనా? ఆయనే రోజు పక్కలో కూర్చొని యేసయ్యా అని భుజం మీద చేసుకొని మాట్లాడి ముఖంలోకి ముఖం చూసి మాట్లాడుతుంటాడంట అయ్యగారు. మరి నేను ఆడున్నానో ఏ పోస్ట్లో ఉన్నానో నాకే తెలియదా? మీరేమనుకుంటా అందరికీ పరలోకమే పన్నా? ఏది రంపాలతో కోపించుకున్నాడు ఒకటే చోటు ఉంటాడు, నువ్వు కూడా ఒకటే చోటు ఉంటావా? నీ దగ్గర ఒకటే రంపమే, మొగుడిని అని రాసి రంపాన పెట్టి నువ్వు వచ్చినావు పరలోకానికి. అందుకే నీకు ఆడ పైన వేరే స్థాయిలో పెట్టండి. అందరు చెప్పండి, ఇక్కడ చేసేవన్నీ నిత్యత్వంలో నన్ను ప్రభావితం చేస్తాయి. ఈ దొంగ పైన చూడు, నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకొని నన్ను రక్షించవచ్చు కదా, దిగిరా అన్నాడంట. ఏం దిగొచ్చేది? ఈడు బుద్ధి ఇట్లుంది. ఈయన పక్కనే ఉన్నాడు ఇంకొకడు. అయ్యా
నీవు దేవుని కుమారుడివేని అనుకుంటాను. ఇక నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయి అన్నాడండి. అందరు చెప్పండి, అంత బుద్ధిలోనే ఉంది కదా అనండి. అందరూ చూడండి, మీలో ఏమని వింటారు? మీరు కూడా ఇట్లనే, ఆయనను కొట్టినారు, ఈయనను కొట్టినారు, ఈయనను కొట్టినారు, ఆయనకు మేకులు కొట్టినారు, ఈయనకు మేకులు కొట్టినారు, ఆయన సావుబతులు ఉన్నాడు, ముగ్గురు సావుబతులు ఉన్నారు, ముగ్గురు సత్యకి రెడీగా ఉన్నాడు. ఒకడేమో నువ్వు దేవుడివి అయితే రా దిగిరా అన్నాడు. ఇదిగో ఇట్లాంటి వాళ్ళే మనలో ఒకడు ఉంటాడు, లేచి దేవుడే లేడు, నరకానికి పోతావురా. ఓలా ఉంటే ఏం చేస్తావు? దేవుడు ఉంటే నీ బతుకు బస్ స్టాండే కదా. అర్థం కాలేదా చెప్పింది? మనం దేవునికి ఎవరికి చెప్పే పనిలే, మనం ఎవరిని కేర్ చేయం, దేవుడిని మనం కేర్ చేసేది. తప్పు నిర్ణయం ఏమో అది. నువ్వు ఎవరినో ఒకరిని కేర్ చేయాలేమో, సేవకునికి మాట లోబడాలేమో చూసుకో. లేకపోతే ఆడ మళ్ళా ఊడిచే పని ఇస్తాడేమో చూడు, ఇంపాక్ట్ అవుతుందేమో ఇక్కడ చేసే పని. ఆలోచించాలిగా. ఇంకా ఫస్ట్ ఇదే ఆలోచించుకోవాలంటే కాదు పని అదోటి ఇచ్చిన కాడికి. ఇంకా ఇట్లా కూడా ఉన్నది ఒక గ్యాంగు. ఇబ్బంది పడతావు. నేను చెప్పింది విను, శ్రద్ధగా విని నా మాటలు గైకుంటే, నా మాటకు నువ్వు లోబడితే నేను నిన్ను ఆశీర్వదిస్తా కదా అంటాడు. అవునా కదా చెప్పండి? పేదలకు ఇవ్వడం ఈజీనా కష్టమా? ఈజీ. నీకు అంధకారంలో వెలుగు కలుగుతుంది అన్నాడు కదా. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. ఇవ్వడం ఈజీనా కష్టమా? నెలకు ఒక 5 మందికి 5 భోజనాలు 500 అవుతాయి. ఇచ్చేస్తే ఏమైంది? నీకేమన్నా అయితే అరిగిపోద్ది అనేది ఎవరికైనా అర్థమవుతున్నదా నేను చెప్పింది? ఇంకొకడు అంటాడు, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇక్కడ నువ్వు చేసి ఏమయ్యాడంట? ఏమన్నాడు యేసుప్రభు? చూడండి, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ చేసిన ఒక చిన్న పని నిత్య కాలమునకు పరలోకంలో ఉండేదానికి అవకాశం దొరికింది. వావ్! మనం ఏమనుకుంటాం? ఏం చేస్తే నమ్ముకున్నాం లేదు ప్రభుని. నో 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 నో. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ డిసైడ్స్ యువర్ ఎటర్నల్ ఫ్యూచర్. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము, మాట్లాడే ప్రతి మాట, ఆలోచించే ప్రతి ఆలోచన, వేసే ప్రతి అడుగు పరలోకంలో నువ్వు ఎలా ఉండాలో, ఒకవేళ ప్రభువుని నమ్మిన వ్యక్తివైతే నీ స్థాయి ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. ఒకవేళ అన్యుడివైతే నువ్వు ఇక్కడ చేసే ప్రతి క్రియకు తీర్పు తీర్చబడుతుంది. నీకు నరకమా పరలోకమా కూడా డిసైడ్ చేయబడుతుంది. దేని బేస్ మీద? నువ్వు ఈ భూమి మీద ఏం చేస్తున్నావు అనే దాని మీదే. ఇది పెద్ద పాఠమా కాదా చెప్పండి అమ్మ గట్టిగా. ఒక చిన్న జీవితంలో నువ్వు చేసే పనులే ఈ 70-80 సంవత్సరాల జీవితం ఏమిటంటే నిన్ను ఏ స్థాయిలో పెట్టాలనడానికి ఒక టెస్ట్ అంట. వీడు ఐఏఎస్ అవ్వాలా, క్లర్క్ అవ్వాలా, లేకపోతే వీడు ఏమవ్వాలా అని ఆ ఎగ్జామ్లో నీకు వచ్చిన మార్కులను బట్టి, నువ్వు రాసిన పరీక్షను బట్టి వీడు ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, క్లర్కా డిసైడ్ చేస్తాడంట దేవుడు. నీకెంతసేపు ఈడెట్లా పెద్దగా అయిదాం, ఈడెట్లా ధనం కూర్చుకుందాం, ఈడెట్లా చేద్దాం, ఈడెట్లా వాళ్ళ పేరు తెచ్చుకుందాం, బలి చేసినాడని ఎట్లా అనిపించుకుందాం, వాళ్ళతో ఘనత ఎట్లా అనిపించుకుందాం, వీళ్ళతో ఎట్లా గొప్పగా చెప్పించుకుందాం, ఎట్లా పెద్ద కారు కొనాలా, ఎట్లా జుంబని ఆకాశంలో ఎగరాలా. ఏం చేస్తావు? ఎగురు, మంచిదే. కానీ నువ్వు నీ దర్శనాన్ని వెంబడిస్తుండగా ఇక్కడ రాజులానే అక్కడ రాజులానే ఉంటాడు. నువ్వు నన్ను నమ్మితే ఇక్కడ విజయుడుగానే ఉంటావు, అక్కడ విజయుడుగానే ఉంటావు. ఇక్కడ గొప్పగానే జీవిస్తావు, అక్కడానే గొప్పగానే జీవిస్తావు. సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలి కొంటాయేమో కానీ నన్ను ఆశ్రయించిన నీకు ఏ మేలు కొదువై ఉండదు. లెట్ మీ సే వన్ స్టేట్మెంట్. నిత్యత్వపు దృష్టిలో ఈ భూలోకంలో జీవించమని పరిశుద్ధాత్ముడు నాతో చెప్పగా నేను వింటినే. నిత్యత్వపు దృష్టితో ఈ భూమి మీద జీవించు. దీనికంటే గొప్పది ఏమీ లేదు. ఇంకా అందరు చెప్పండి, నిత్యత్వపు దృష్టితో. ఇదిగో ఏదో వచ్చింది చూడు శోధన, దానికి లొంగమాక. నీ లోపల ఏముండాలంట? నిత్యత్వ దృష్టి. ఈ పని చేస్తే నేను పైకి పోయాక నా స్థాయి తగ్గిపోద్దేమో, పడిపోద్దేమో, ఏ బతుకొచ్చుద్దో ఏమో. వద్దులే, ఆయన వాక్యం చెప్పినట్లు చేద్దాం, ఆయనకు నచ్చినట్లే బతుకుదాం. ఇక్కడ ఎలాగో కష్టపడ్డాం, మళ్ళీ అక్కడ పోయాక కూడా నీచ బతికి అంటే నాతో కాదయ్యో అని నిత్యత్వంలోకి విత్తుకోవాలా. నిత్యత్వంలోకి చూస్తూ జీవితాన్ని గడపాలా, నిత్యత్వంలోకి చూస్తూ బతకాలా. నేను అందుకే చెప్తాను, ప్లాన్ ఎవ్రీథింగ్
ఫర్ ఎటర్నిటీ. చెప్పండి, ప్లాన్ ఎవ్రీథింగ్, ప్లాన్ ఎవ్రీథింగ్, ప్లాన్ ఎవ్రీథింగ్ ఫర్ ఎటర్నిటీ. నిత్యత్వంలో బతికే బతుకు కోసం అన్ని ప్లాన్లు వేసుకోండి, ఏ స్థాయిలో బతకాలని. మనం ప్లాన్, బడ్జెట్ వేస్తాం కదా, ప్లాన్ వేసుకుంటాం. ఈ నెలంతా ఏడెంత ఖర్చు, దీనికి అన్నానికి ఎంత, భోజనానికి ఎంత, పప్పుల బ్యాళ్ళకి ఎంత, చదువులకి ఎంత, పిల్లలకి ఎంత, కన్నం బంగారు అడిగింది, గాజులకి ఎంత, ఇదంతా దానింత ఇదంతా అన్నీ వేసుకొని లాస్ట్లో ఎంత మిగిలింది అది. అట్లా నీ బడ్జెట్ని ప్లాన్ చేసుకోవాలా, నీ జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలా, రోజుల్ని, నెలల్ని, సంవత్సరాల్ని. ఇప్పుడు మీరు ఇంటికి పోయి ఏం చేయాలి తెలుసా? నువ్వు 80 ఏళ్ళు 90 ఏళ్ళకి ఇంటికి పోయి ప్లాన్ చేసుకో. 80 ఏళ్ళు అంటే 80 కాగితాలు అంతే. ఇది 1వ పుట్టింటే నువ్వు ఆల్రెడీ 40 50 అయినాయి. ఇంకా నీకంతా 20 కాగితాలే, 30 కాగితాలే మిగిలినాయి. కొంతమంది 60 70 కూడా వచ్చినాయి. 60 ఏళ్ళు అయితే ఇంక 20 కాగితాలు ఉన్నాయి. ఊరికి 80 ఏళ్ళకి వేసుకోవాలి, ఊరికి హరామ్ అంటారు. 20 కాగితాలు పెట్టుకో, 12 అట్లా నెల వేసుకున్నా, లేదా సంవత్సరానికి ఒకటి వేసుకుని రాసుకో. ఈ సంవత్సరంలో నిత్యత్వానికి నేనేం ప్లాన్ చేయాలని. నువ్వు పేదలకు ఇచ్చినా ఆయనకు అప్పిస్తావంట, నువ్వు ప్రార్థించినా ఆయన నీ మొరలు వింటాడంట, నువ్వు వాక్యం బాగా చదివినా ఆయన నీ మొర వింటాడంట. అందుకే శరీరమును బట్టి విత్తువాడు క్షయమను పంటకు వస్తాడు, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమను పంటకు వస్తాడంట. హల్లెలూయా. ఈ సంవత్సరాలన్నీ ఆత్మను బట్టి బతకడం ట్రైన్ చేసుకో, ప్లాన్ చేసుకో. ఆత్మను బట్టి ఎలా బతకాలి, ఆత్మను బట్టి ఎలా బతకాలి, ఆత్మను బట్టి ఎలా బతకాలి, ఎట్లా సోల్స్ విన్నింగ్ చేయాలా, ఎట్లా దేవునిలోకి అనేకులు నడిపించాలా, ఎట్లా ఇతరులకు వాక్యం చెప్పాలి. యూ జస్ట్ ప్లాన్ ద ఇయర్స్. నేనేం చేయాలా, ఇది ఏం చేయాలా, అది ఏం చేయాలా, వాళ్ళకంటే ఎట్లా బతకాలి, వీళ్ళకంటే ఎత్తులు పై ఎత్తులు వేస్ట్. అవన్నీ పోతావు, త్వరగానే జీవితం అయిపోతుంది. అందరండి, ఇప్పుడు నేను చేసే ప్రతిక్రియ నిత్యత్వ ప్రభావాన్ని చూపిస్తున్నది. ఎంతమంది దేవుడు మాట్లాడారంటున్నారు ఇవాళ? చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగిద్దాము. పరలోకమందున తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, ఎవరెవరైతే ఇవాళ ఈ వర్తమానాన్ని విని నీ వాక్యమును అంగీకరించి అంతరంగంలోకి స్వీకరించి ఈ వాక్యాన్ని ఫాలో అవ్వాలని, ఈ వాక్యం చెప్పినట్లుగా మేము జీవించాలని ఆశపడుతున్నారు, వారందరి ఆశలను తీర్చి నీ కృపచేత అందరినీ ఉద్ధరించమని, నీ కృపా సహాయములను విస్తరింపజేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ నా సంఘములోని ప్రతి రోగమును, ప్రతి పేదరికమును, ప్రతి అవమానమును రద్దు చేసి, ప్రతి సమస్యను గట్టెక్కించి, అయా నీవున్నావని, నిన్ను వెతుకువానికి ఫలము దయచేయువాడమని మా అందరికీ రుజువుపరచమని, ప్రతి సమస్యను గట్టెక్కించమని, ప్రతి బాధను కనుమరుగు చేయమని, ప్రతి సమస్యను తీర్చమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్పండి, మరొకసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబమునకు, మీ పిల్లలకు సదాకాలము తోడై ఉండును గాక. మరి ముఖ్యముగా ఈ సంఘమునకు, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.